నమస్కారం అందరికీ. ఈరోజు యోగ నిద్ర మెడిటేషన్ మనకు ప్రత్యేకంగా మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, మనకు లోతైన విశ్రాంతినివ్వడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ మనల్ని మానసికంగా, శారీరకంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. వీటన్నిటిని ఈజీగా, న్యాచురల్ వేగా రిలాక్స్ అవ్వడానికి ఉన్న పవర్ఫుల్ టెక్నిక్ అదే యోగ నిద్ర. మన రోజు చూసే చాలా మంది బయటకు నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎన్నో ఒత్తిడితో బాధపడుతుంటారు. ఇంటి పనులు చేసే హోమ్ మేకర్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, బిజినెస్ చేసేవారు కావచ్చు, పిల్లల్ని చూసుకునే తల్లులు కావచ్చు, అందరూ ఒక రకమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ఈ రోజుల్లో. ఒత్తిడిని మనం బలంగా తట్టుకోకపోతే అది కాలక్రమంలో డిప్రెషన్ గానో, హై బీపీ గానో, డయాబెటీస్ గానో, లేదా నిద్రలేమి ప్రాబ్లం గానో, హార్మోనల్ సమస్య గానో రావచ్చు. కానీ అదంతా జరగకముందే మనం మన శరీరాన్ని, మనస్సును రిలాక్స్ చేయాలి. అందుకే నేను ఈ వీడియోని తీసుకొచ్చాను. యోగ నిద్ర అనే శక్తివంతమైన పద్ధతి ద్వారా ఇది మీలో దీర్ఘకాలిక ప్రశాంతతను తీసుకురాగలదు. ఈ యోగ నిద్ర కేవలం రోజుకు 15 నిమిషాలు వింటే చాలు. మీ శరీరానికి కావలసిన విశ్రాంతి, మనసుకు స్థిరత్వం వస్తుంది. ట్రస్ట్ మీ, ఈ వీడియో చివరి వరకు వినండి. ఫస్ట్ టైం ఈ యోగ నిద్ర చేసినప్పుడే మీకు డీప్ రిలాక్సేషన్ కనిపిస్తుంది. అయితే యోగ నిద్ర అనేది కేవలం మెంటల్ రిలాక్సేషనే కాదండి. దీనివల్ల మన శరీరంలో కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది. రెండోది వచ్చేసి దీనివల్ల హార్ట్ బీట్ తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది, ఆందోళన అంటే ఎంగ్జైటీ లాంటివి తగ్గుతాయి. దాంతోపాటు రోజు వినడం వల్ల మన బ్రెయిన్ వేవ్స్ బీటా నుంచి ఆల్ఫా, తీటా స్టేట్లోకి వస్తాయి. ఈ ఆల్ఫా, తీటా స్టేట్లోకి రావడం వల్ల మన శరీరానికి నిజమైన విశ్రాంతి కలుగుతుంది అనమాట. తర్వాత మన ఓల్డ్ ఏజ్‌లో వృద్ధాప్యంలోకి వెళ్లే ముందు మన శరీరాన్నే కాకుండా మన మైండ్ కూడా కేర్ చేయాలి. యోగ నిద్ర మైండ్ కేర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే యోగ నిద్ర అంటే ఏంటి? యోగ నిద్ర అనేది ఒక స్పెషల్ మెడిటేషన్ అండి. యోగాసనాల కన్నా, ప్రాణాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ కన్నా చాలా పవర్‌ఫుల్ అయినది. ఇది ఎలా చేయాలి అంటే, ఇది చేసే ముందు కనీసం 2 గంటల ముందు ఎటువంటి ఫుడ్ తీసుకోకుండా ఉండాలి. ఇది మార్నింగ్ చేయొచ్చు, ఆఫ్టర్‌నూన్ చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు. ఏ టైంలోనే చేయొచ్చు. అంతే కాకుండా ఇది కంప్లీట్‌గా లైట్ ఉన్న రూమ్‌లో, కంప్లీట్‌గా చీకటి ఉన్న రూమ్‌లో చేయకండి. కంప్లీట్‌గా లైట్ ఉంటే కాన్సంట్రేషన్ ఉండదు. కంప్లీట్‌గా చీకటి ఉంటే నిద్రపోతుంటాము. అంతేకాకుండా ఇది ఈ శవాసనంలో అంటే యోగా మ్యాట్ మీద గాని, శవాసనంలో అంటే కార్పెట్ గాని, బ్లాంకెట్ గాని ఏదుంటే అది యూజ్ చేసుకొని నేల మీద ప్రిఫరబుల్లీ 90% నేల మీద చేయాలి. నేల మీద పడుకోలేని వాళ్ళు మీరు బెడ్ మీదైనా చేయొచ్చు. ఇక్కడ మీరు ఏమి చేయనవసరం లేదు. జస్ట్ నా వాయిస్ విని ఫీల్ అయితే సరిపోతుంది. దానివల్ల మీకు డీప్ రిలాక్సేషన్ కలుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం యోగ నిద్ర స్టార్ట్ చేయబోతున్నాం. గెట్ రెడీ ఫర్ యోగ నిద్ర. మన యోగ నిద్ర స్టార్ట్ చేయబోతున్నాము. మీరు నిశ్శబ్దంగా ఉండే గదిలో పడుకోండి. శవాసనంలో పడుకోవాల్సి వస్తుంది. యోగా మ్యాట్ మీద శవాసనంలో ఉండండి. వీలైనంత వరకు నేల మీద చేయండి. ఏమైనా ఇబ్బంది ఉంటే మీ బెడ్ మీద కూడా చేయొచ్చు. మీ చేతులను మీ శరీరానికి దూరంగా పెట్టండి. అరచేతులను ఓపెన్ చేసి ఆకాశం వైపు చూస్తున్నట్లుగా పెట్టాలి. నేను ఇక్కడ మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను. ఆ విధంగా మీరు శవాసనంలో ఉండాలి. మీ కాళ్ళను దూరంగా పెట్టండి. కొంచెం దూరంగా పెట్టండి. ఈ చేతులు, కాళ్ళు దూరంగా పెట్టడం ద్వారా మన శరీరానికి ఈ చేతుల వల్ల, కాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. దానివల్ల మనం ఇంకా కాన్సంట్రేట్ చేయగలం. ఈ యోగ నిద్ర చేస్తున్న సమయంలో ఒక్కొక్కసారి బాడీ టెంపరేచర్స్ తగ్గుతాయి. అంటే మీకు చలి పెట్టొచ్చు. మీ రూమ్‌లో గనక ఫ్యాన్ ఉంటే ఇప్పుడున్న టెంపరేచర్స్‌కి మీ యోగ నిద్ర చేస్తున్న సమయంలో కొంచెం తగ్గొచ్చు కాబట్టి ఫ్యాన్ ఆఫ్ చేసుకున్న లేతే స్పీడ్‌ని అడ్జస్ట్ చేసుకోండి. లేకపోతే ఒక చిన్న బెడ్‌షీట్ కూడా మీ మీద కప్పుకోవచ్చు. యోగ నిద్ర అంతా కూడా మీరు కాన్సంట్రేషన్‌తో ఉండాలి. నిద్రపోకూడదు. ఇప్పుడు మెల్లగా మీ కళ్ళను మూసుకోండి. తర్వాత మీ శరీరాన్ని పూర్తిగా సడలించండి. ఎక్కడ
పట్టుకోవద్దు టైట్గా. కాళ్ళు కానీ చేతులు కానీ మీ మైండ్లో వస్తున్న ఆలోచనలు కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. కంప్లీట్గా మీ శరీరాన్ని సడలించి నేల మీద వదిలేయండి. మీరు ఇప్పుడు మీ శరీరాన్ని మోయని అవసరం లేదు. ఇప్పుడు మన యోగ నిద్ర మొదలవుతుంది. ఇక్కడ మీ ఫోన్లో నోటిఫికేషన్స్, కాల్స్ ఏమైనా వస్తే సైలెంట్ పెట్టుకోండి. అవి రావడం వల్ల మీ మెడిటేషన్ డిస్టర్బ్ అవ్వచ్చు. మీకు ఒక హెడ్ ఫోన్ లాంటిది ఉన్నా మీ చెవుల్లో పెట్టుకొని మీ ఫోన్ని దూరంగా పెట్టండి. ఇక్కడ మీరు వీడియో చూడనవసరం అవసరం లేదు. జస్ట్ విని ఫీల్ అయితే సరిపోతుంది. చేతులు శరీరాన్ని పక్కన ఉంచండి. అరచేతులు పైకి చూపినట్లుగా ఉంచండి. కాళ్ళు దూరంగా పెట్టండి. బాడీని ఫుల్గా రిలాక్స్ అయ్యేలా ఉంచండి. ఇప్పుడు మీ కళ్ళను మెల్లగా మూసుకోండి. శరీరాన్ని పూర్తిగా నిశ్చలంగా ఉంచండి. నిశ్చలంగా ఉంచి మీ యొక్క బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ ఊపిరి, మీ శ్వాస మీద. మీ శ్వాస తీసుకున్నప్పుడు మీ శ్వాస మీ ముక్కు రంధ్రాల్లోంచి లోనకి వెళ్ళి బయటకు వస్తుంది. ఏ విధంగా లోనకి వెళుతుందో ఈ విధంగా బయటకు వస్తుందో గమనించండి. శ్వాస తీసుకున్నప్పుడు మీ ముక్కు రంధ్రాల్లో నుంచి, మీ గొంతులో నుంచి మీ ఛాతి భాగం వైపు, తర్వాత మీ బొడ్డు భాగం వరకు వెళ్ళి మళ్ళీ అదే విధంగా వెనక్కి వస్తుంది. ఈ ప్రక్రియని గమనించండి. శ్వాస తీసుకున్నప్పుడు మీ చెస్ట్ భాగం, మీ బొడ్డు భాగము పైకి ఉబ్బినట్లుగా ఉబ్బుతాయి. తర్వాత గాలి వదిలేసినప్పుడు ఏ విధంగా అయితే బుడగలో గాలి తీసేసినప్పుడు ఎలా అయితే ముడుచుకుపోతుందో ఆ విధంగా ముడుచుకుపోతాయి. ఈ ప్రక్రియను గమనించండి. మీరిక్కడ మీ శ్వాసని ఏమాత్రం డిస్టర్బ్ చేయొద్దు. మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ శ్వాస దానంతట అదే జరుగుతుంది. దానికి ఒక రిధం ఉంది. ఆ రిధాన్ని మీరు డిస్టర్బ్ చేయొద్దు. జస్ట్ మీరు దాన్ని గమనించడం వరకు మాత్రమే. ఇప్పుడు మనం ఒక సంకల్పాన్ని సెట్ చేసుకోవాలి. దాన్ని పాజిటివ్ ఇంటెన్షన్ అంటే యోగాకి ఒక పర్పస్. ఏ ఉద్దేశంతో అయితే చేస్తున్నామో ఆ ఉద్దేశాన్ని మనం ఇక్కడ మనలో చెప్పుకోవాలి. దాన్ని సంకల్ప అంటాము యోగా భాషలో. ఇప్పుడు మీరు మీ మదిలో ఒక శక్తివంతమైన సంకల్పాన్ని చెప్పుకోవాలి. అది మీ మానసిక ఆరోగ్యాన్ని పటిష్టం చేసేలాగా ఉండాలి. ఉదాహరణకి నేను ఒకటి చెప్తున్నాను ఇక్కడ. ఉదాహరణకి, నా మనసు ప్రశాంతంగా ఉంది, నా జీవితం సంతోషంగా ఉంది, నేను శాంతిగా ఉన్నాను అని ఈ 3 వాక్యాలు 3 సార్లు మీరు చాలా దృఢంగా, నమ్మకంగా చెప్పుకోండి. ఐ రిపీట్, నా మనసు ప్రశాంతంగా ఉంది, నా జీవితం సంతోషంగా ఉంది, నేను శాంతిగా ఉన్నాను అని 3 సార్లు గట్టి నమ్మకంతో మీకు చెప్పుకోండి. ఈ సంకల్పమే మన ఈ మెడిటేషన్ అంతా కూడా నడిపిస్తుంది. 3 సార్లు చెప్పుకున్నాక
మనం ఇప్పుడు మన శరీరంలో ఉన్న ఒక్కొక్క భాగం మీదకి మన దృష్టిని తీసుకెళ్ళబోతున్నాము. దాన్నే బాడీ స్కాన్ అంటాం. ఇప్పటి వరకు మనం ఎప్పుడూ కూడా వీటి గురించి ఆలోచించింది లేదు. మన శరీరంలో చాలా భాగాలున్నాయి. వీటి గురించి ఎప్పుడు ఆలోచించింది లేదనమాట. ఇప్పుడు ఆలోచించబోతున్నాము. ఇప్పుడు నేను ఒక్కొక్క భాగం పేరు చెప్పినప్పుడు మీరు ఆ భాగాన్ని మెదపనవసరం లేదు. కదపొద్దు. జస్ట్ మీ దృష్టిని మాత్రము, మీ అవేర్‌నెస్‌ని మాత్రం దాని మీదకి తీసుకెళ్ళండి. ఒక్కొక్కసారి మీ అవేర్‌నెస్ వెళ్ళకపోయినప్పటికీ పర్లేదు. నా మాట విని దాన్ని ఊహించుకోండి. నేను చెయ్యి అన్నప్పుడు చెయ్యిని ఊహించుకోండి చాలు. అంతకు మించి ఎక్కువ మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేయడం వల్ల కాన్సంట్రేషన్ తగ్గుతుంది. మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకోనవసరం లేదు. ఇప్పుడు మన శరీరంలో ప్రతి భాగాన్ని, ఒక్కొక్క దాన్ని మనం గమనించబోతున్నాము. ఒక్కొక్క భాగాన్ని మొదలు గుర్తించండి. కదపొద్దు. కేవలం మనసుతో గమనిస్తే సరిపోతుంది. మొదటిగా కుడి చేతి భాగాలు, బొటన వేలుని గమనించండి. దాని మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. తర్వాత రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, తర్వాత చిటికెన వేలు. ఇప్పుడు అరచేయి, చేతి మణికట్టు అంటే రిస్ట్ అంటాము. తర్వాత మోచేయి. ఈ భాగంలో ఏమైనా టెన్షన్స్ ఉంటే వాటిని రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి ఈ భాగాన్ని రిలాక్స్ చేయండి. తర్వాత కొంచెం పైకెళ్తే భుజం భాగము. ఈ చేతినంతటిని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ చేతి భాగాలు. బొటన వేలు మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. తర్వాత మెల్లగా మిగతా వేళ్ళ మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. తర్వాత రిస్ట్, చేతి యొక్క రిస్ట్, మోచేయి, తర్వాత భుజము. ఈ చేతిని మొత్తాన్ని రిలాక్స్ చేయండి. ఏమైనా నొప్పులున్నా, టెన్షన్స్ ఉన్నా, బ్లాక్స్ ఉన్నా వాటినన్నిటిని రిలీజ్ చేయండి. తర్వాత కుడి కాలి భాగాలు బొటన వేలు మీద, కుడి కాలు యొక్క బొటన వేలు మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. మిగతా వేళ్ళ మీద కూడా మీ దృష్టిని తీసుకెళ్ళండి. కాలు యొక్క పాదము, మోకాళ్ళు, తర్వాత తొడ భాగం. ఈ కుడి కాలునంతటిని రిలాక్స్ చేయండి. తర్వాత ఎడమ కాలి బొటన వేలు, మిగతా వేళ్ళన్నీ. తర్వాత కాలి యొక్క పాదము, మోకాలు, తొడ భాగము. ఈ కాలునంతటిని రిలాక్స్ చేయండి. ఏమైనా టెన్షన్స్ ఉన్నా, నొప్పులున్నా, వాపులున్నా వాటిని అన్నిటి రిలీజ్ చేయండి. ఇప్పుడు నడుము భాగం మీద మీ దృష్టిని తీసుకెళ్ళండి. వెన్నుపాము మీదకి తీసుకెళ్ళండి. ఏమైనా నొప్పులుంటే రిలాక్స్ చేయండి. తర్వాత పొట్ట భాగము, ఛాతి భాగము, మెడ, తర్వాత గొంతు భాగం. వీటన్నిటిని రిలాక్స్ చేయండి. ఇప్పుడు తల భాగాలను గుర్తిస్తాము. ముందుగా ముక్కు మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. ముక్కుకి ఏమైనా ఇబ్బందులు, సైనస్ ప్రాబ్లమ్స్ లాంటివి, రెస్పిరేటరీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని రిలాక్స్ చేయండి. తర్వాత కళ్ళు, తర్వాత చెవులు, తర్వాత మీ మెదడు భాగాన్ని కూడా గుర్తించండి. గుర్తించి ఈ భాగాన్ని రిలాక్స్ చేయండి. ఈ భాగంలో ఏమైనా టెన్షన్స్ ఉంటే ఆ టెన్షన్స్ అన్నిటిని రిలీజ్ చేసేయండి. కళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా
చెవులకి, ముక్కుకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా వాటన్నిటిని ఇప్పుడు రిలీజ్ చేసేసేయండి. ఇప్పుడు శరీరం మొత్తాన్ని తల నుంచి కాలి వేలి వరకు ఒక్కటిగా గుర్తుంచుకోండి. మీ శరీరం మొత్తాన్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం రిలాక్స్ అయ్యింది. మీరు చాలా లైట్గా, తేలిగ్గా ఫీల్ అవుతారు. ఈ లైటెడ్నెస్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీ చేతులు, కాళ్ళు, మీ శరీరం మీకు బరువుగా అనిపించదు, చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఈ తేలికైన ఫీలింగ్, లైటెడ్నెస్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇప్పుడు మీ శ్వాస పైన మీరు దృష్టి పెట్టాలి. లోపలికి శ్వాస తీసుకుంటున్నప్పుడు శాంతి మీలోకి వస్తున్నట్టుగా, పీస్ ఆఫ్ మైండ్ మీలోకి వస్తున్నట్టుగా, శ్వాసను బయటకు వదిలినప్పుడు ఒత్తిడి మీలోంచి బయటకు వెళ్ళిపోతున్నట్టుగా ఊహించుకోండి. ఊపిరి తీసుకున్నప్పుడు మీలోకి మనశ్శాంతి వస్తున్నట్టుగా, చాలా ప్రశాంతత మీలో ఉంటున్నట్టుగా, ఊపిరి వదిలినప్పుడు మీలో ఉన్న ఒత్తిడి మొత్తము, ఆందోళన, స్ట్రెస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నట్టుగా ఊహించుకోండి. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఆందోళన మీలోంచి బయటకు వెళ్ళిపోతున్నట్లుగా ఊహించుకోండి. ఈ విధంగా శ్వాసను 3 సార్లు తీసుకొని శ్వాసను వదిలిపెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు ఈ యొక్క రిథమ్‌ని, ఈ యొక్క బ్రీతింగ్ రిథమ్‌ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఆ శ్వాస ఏ విధంగా వస్తూ బయటకు పోతుందో మీరు గమనిస్తే సరిపోతుంది. మీరు దాన్ని స్పీడ్‌ని గానీ తగ్గించడము, పెంచడం లాంటివి చేయొద్దు. మీరు చేయాల్సిందంతా కేవలం గమనించడం మాత్రమే. శ్వాసని నియంత్రించాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క శ్వాసతో మీరు చాలా ప్రశాంతంగా మారుతున్నారు. మీ మనస్సు చాలా మౌనంగా మారుతుంది. మీ గుండె మెల్లగా కట్టుకుంటుంది. హార్ట్ బీట్ స్పీడ్ ఎక్కువగా ఉంటే అది మంచిది కాదు. ఈ హార్ట్ బీట్ అనేది స్లోగా ఉంటే అది చాలా మంచిది ఆరోగ్యానికి. గుండె పదిలంగా 100 ఏళ్ళు మీతో పనిచేస్తుంది. ఇప్పుడు మీరు గమనించొచ్చు, మీ యొక్క హార్ట్ బీట్ తగ్గుతుంది. మెల్లగా కొట్టుకుంటుంది. ఈ యొక్క ప్రశాంతతని ఇంకా డీపెన్ చేయడం కోసం, ఈ యొక్క ప్రశాంతతని ఇంకా, ఇంకా పెంచడం కోసం మనం నంబర్‌లని రివర్స్ కౌంటింగ్ చేయాలి. అదే విధంగా అంటే మనం 21 నుంచి 1 వరకు నెమ్మదిగా కౌంట్ చేయబోతున్నాం. ఒక్కొక్క సంఖ్యతో మీరు మరింత లోతైన రిలాక్సేషన్‌లోకి వెళతారు. శ్వాస తీసుకొని శ్వాస వదిలినప్పుడు 21, మళ్ళీ శ్వాస తీసుకొని శ్వాస వదిలినప్పుడు 20. ఈ విధంగా వెనక్కి కౌంట్ చేయండి. శ్వాస తీసుకొని శ్వాస వదిలినప్పుడు 19. ఈ విధంగా ఒకటవ నెంబర్ వరకు మీరు నెంబర్స్‌ని రివర్స్‌లో కౌంట్ చేయాలి. ఈ ప్రక్రియ ద్వారా మీ మనస్సు మరింత ప్రశాంతంగా మారుతుందన్నమాట. నేను ఇక్కడ కౌంట్ చేయట్లేదు. మీకు మీరు కౌంట్ చేయాలి.
శ్వాస తీసుకొని శ్వాస వదలండి. 21. ఇక్కడ కౌంటింగ్లో మీరు ఏమైనా మిస్ అయినప్పటికీ పర్లేదు. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టకండి. ఇప్పుడు మీరు మనశ్శాంతిగా చాలా నిశ్శబ్ద స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఒత్తిడికి ఎటువంటి స్థానం లేదు. ఇప్పుడు మీరు ఒక ప్రశాంతమైన సముద్ర తీరంలో, అంటే సీషోర్లో, బీచ్లో ఉన్నట్టుగా ఊహించుకోండి. ఇది యొక్క మార్నింగ్ సమయం, ఉదయకాల సమయం అవ్వడం వల్ల ఎవ్వరూ లేరు. మీరు మాత్రమే ఆ బీచ్లో, ఆ సముద్ర తీరంలో ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది. సముద్రపు నీరు కూడా చాలా చల్లగా ఉంది. మీ కాళ్లకు ఈ చల్లని నీరు తాకుతుంది. ఇప్పుడు సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు. ఈ ఉదయిస్తున్న సమయంలో సూర్యుని యొక్క వెలుగు మిమ్మల్ని తాకుతుంది. ఆ వెలుగుని, ఆ వెచ్చదనాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. సూర్యుని యొక్క కిరణాలు వెచ్చగా మీకు కంఫర్ట్గా ఉన్నాయి. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని ఆనందించండి. మీకు చుట్టుపక్కల పక్షుల గానంతో పాటు సముద్రపు అలల యొక్క సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది. ఆ శబ్దాలని గమనించండి. ఇప్పుడు ఆ సూర్యుని యొక్క వెలుగు, సూర్యకిరణాలు మీ తలపై నుంచి మీ శరీరం అంతా వ్యాపిస్తున్నాయి. మీ శరీరం మొత్తము ఈ కాంతిలో నిండిపోయింది. మీకు చాలా కంఫర్ట్గా ఉంది. ఈ యొక్క సూర్యుని కిరణాలు, ఈ సూర్యుని యొక్క వెలుగు మీలో ఉన్న ఒత్తిడిని కరిగిస్తున్నట్లుగా ఊహించుకోండి. ఆ యొక్క వెలుగులో మీరు నిండిపోయి ఉన్నారు. ఈ వెలుగు మెల్లగా, ఎటువంటి బాధ లేకుండా, నొప్పి లేకుండా, వెచ్చదనము లేకుండా
చాలా కంఫర్ట్‌గా మీకు ఇబ్బంది కలిగించకుండా ఈ యొక్క సూర్యకిరణాలు మీలోని ఒత్తిడిని మెల్లగా కలిగిస్తున్నాయి. ఈ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయండి. మీరిప్పుడు సురక్షితంగా ఉన్నారు. చాలా మనశ్శాంతిగా ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేయండి. మనం ఇప్పుడు మొదట్లో మన యొక్క మెడిటేషన్‌కి పెట్టుకున్న సంకల్పాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే చెప్పుకున్నామో అంతే దృఢంగా, అంతే నమ్మకంతో ఈ యొక్క సంకల్పాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. మళ్ళీ 3 సార్లు రిపీట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మీ సంకల్పాన్ని మీ మనసులో చెప్పుకోండి. అదే వాక్యము, అంతే దృఢమైన నమ్మకంతో మీ మనసులో మీరు దాన్ని 3 సార్లు పలకాలి. నా మనసు ప్రశాంతంగా ఉంది. నేను శాంతిగా ఉన్నాను. నా జీవితం సంతోషంగా ఉంది. ఈ 3 వాక్యాలను 3 సార్లు మీరు నిజంగా ఇవన్నీ మీ జీవితంలో ఉన్నట్లుగా నమ్ముతూ చెప్పుకోండి. నా మనసు ప్రశాంతంగా ఉంది. నా జీవితం సంతోషంగా ఉంది. నేను చాలా మనశ్శాంతిగా ఉన్నాను. ఇప్పుడు మనము మన మెడిటేషన్ యొక్క చివరి భాగానికి వచ్చేసాము. ఇప్పుడు మెల్లగా మీరు మేల్కోవాలి. ఈ యోగ నిద్ర నుంచి మీరు బయటికి రావాలి. మీ యొక్క శరీరాన్ని గమనించండి. ఇప్పుడు దాకా మీ శరీరం ఎక్కడుందో మీరు మర్చిపోయారు. మీరు ఎక్కడైతే శవాసనంలో ఉండి మెడిటేషన్ చేస్తున్నారో ఆ ప్లేస్‌కి వచ్చి మీ శరీరాన్ని గమనించండి. నేలపైన చాలా ప్రశాంతంగా మెడిటేషన్‌లో మునిగిపోయింది. మీ శరీరాన్ని పక్క నుండి గమనించండి. చాలా ప్రశాంతంగా ఈ లోకంలో ఉన్న ఒత్తిడిని, సమస్యలను, ప్రాబ్లమ్స్‌ని అన్నిటినీ పక్కన పెట్టి మెడిటేషన్‌లో మునిగిపోయింది. మీ యొక్క శరీరాన్ని గమనించండి. గమనిస్తూ బయట ఉన్న శబ్దాల్ని మెల్లగా గమనించండి. మీ రూమ్‌లో, మీ రూమ్ బయట, మీ ఇంటి బయట వస్తున్న శబ్దాల్ని మెల్లగా గమనించండి. గమనిస్తూ మీ చేతులను, కాళ్ళను మెల్లగా కదిలించండి. మెల్లగా. ఇక్కడ కదిలిస్తున్న సమయంలో మీరు మీ శరీరం ఇప్పుడు బరువుగా ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. ఇప్పుడు దాకా చాలా తేలిగ్గా ఉంది. మీకు అసలు ఆ బరువు తెలియలేదు. ఇప్పుడు కాళ్ళను, చేతులను మెదుపుతున్నప్పుడు మీ శరీరము మళ్ళీ మీకు బరువుగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మీ శరీరంలోకొచ్చేసారు. మళ్ళీ మీ దేహాన్ని మీరు మోస్తున్నారు. ఇప్పుడు దాకా మీరు ఇక్కడ లేరు. మీ శరీరం మాత్రమే చాలా రెస్ట్ తీసుకుంటూ ఉంది. ఇప్పుడు మెల్లగా కుడివైపుకు తిరిగి కూర్చొని మీరు సిద్ధంగా ఉన్నాం. మెడిటేషన్ నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు మెల్లగా కళ్ళు తెరవండి. మీరు చాలా తాజా భావనతో ఈ యొక్క ఫ్రెష్ ఫీలింగ్‌తో మేలుకుంటున్నారు. మానసికంగా చాలా తేలిగ్గా, చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నారు. ఈ యొక్క పీస్‌ని, ఈ యొక్క సమాధానాన్ని ఈరోజు తర్వాత మీ జీవితం అంతా క్యారీ చేయండి. నాతో యోగ నిద్ర చేసినందుకు మీకందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.